నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. దేశంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. మెరుగైన సౌకర్యాలు, మరింత విశాలమైన నివాస ప్రాంతాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా సంపన్న కొనుగోలుదారులు లగ్జరీ, ఆల్ట్రా లగ్జరీ ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. పలువురు ధనిక కొనుగోలుదారులు బంగ్లా కంటే ఆధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద అపార్ట్మెంట్లను కొనడానికి ఇష్టపడుతున్నారని ఇటీవల జరిపిన తాజా నివేదికలు చెబుతున్నాయి. దేశీయ పెట్టుబడిదారులే కాకుండా ఎన్ఆర్ఐలు కూడా లగ్జరీ నివాసాలకే మొగ్గు చూపిస్తూ ఉండడంతో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ ఫుల్లుగా ఉంటుంది. ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో విలాసవంతమైన ఇల్లు అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో మీకోసం. దేశంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ కొనసాగుతోంది. మెరుగైన సౌకర్యాలు, మరింత విశాలమైన నివాస ప్రాంతాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా సంపన్న కొనుగోలుదారులు లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. పలువురు ధనిక కొనుగోలుదారులు బంగ్లా కంటే ఆధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద అపార్ట్మెంట్లను కొనడానికి ఇష్టపడుతున్నారని CBRE తాజా నివేదిక వెల్లడించింది. దేశీయ పెట్టుబడిదారులే కాకుండా ఎన్ఆర్ఐలు కూడా లగ్జరీ నివాసాలకే మొగ్గు చూపిస్తుండటంతో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ ఫుల్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో అనేక మంది డెవలపర్లు అధిక విలువ కలిగిన వ్యక్తుల అవసరాలు తీర్చడానికి అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇప్పటికే తక్కువ సరఫరా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల ధర 5 కోట్లకు పైగా పెరిగిందని రియల్ నిపుణులు చెబుతున్నారు. DLF ఇటీవలే దాని 17 ఎకరాల సూపర్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ది డహ్లియాస్ DLF 5 గురుగ్రామ్ వద్ద 80 కోట్ల కంటే ఎక్కువ ధరతో ప్రీలాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టులో కంపెనీ దాదాపు 420 అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో అపార్ట్మెంట్ కనీస పరిమాణం 10,300 చదరపు అడుగులు. నోయిడాలో కూడా ఇటీవల లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుల ధరలు భారీగా పెరిగాయి. సెక్టార్ 115లోని కౌంటీ గ్రూప్ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్లు 9 కోట్ల నుంచి 13 కోట్ల పరిధిలో ఉన్నాయి. అపార్ట్మెంట్ల పరిమాణం 4,700 చదరపు అడుగుల నుండి 7,000 చదరపు అడుగుల వరకు ఉంటుంది. గౌర్స్ గ్రూప్ కంపెనీ ఇటీవలే ఘజియాబాద్లో 3,100 కోట్ల విలువైన లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుని ప్రారంభించగా కేవలం 3 రోజుల్లో అన్ని అమ్ముడైపోయాయి. విలాసవంతమైన హౌసింగ్ సెగ్మెంట్లో 4 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్లు అధిక డిమాండ్ కారణంగా జనవరి, సెప్టెంబర్ 2024 కాలంలో దాదాపు 37.8% మేర వార్షిక అమ్మకాలు పెరిగాయని CBRE సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా మార్కెట్ మానిటర్ Q3 పేరుతో విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ కాలంలో లగ్జరీ యూనిట్ల మొత్తం విక్రయాలు 12,625 యూనిట్లు కాగా గతేడాది ఇదే కాలంలో ఇది 9,160 యూనిట్లుగా ఉంది. క్వాంటమ్ లగ్జరీ రెసిడెన్షియల్ యూనిట్ అమ్మకాల పరంగా ఢిల్లీ సుమారు 5,855 యూనిట్ల అమ్మకాలతో 72% వార్షిక వృద్ధితో అగ్రస్థానంలో ఉంది. 18% వార్షిక వృద్ధితో 3,820 యూనిట్లతో ముంబై రెండో స్థానంలో నిలిచింది. జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో అగ్రనగరాల్లోని లగ్జరీ హౌసింగ్ విభాగం విక్రయాలలో 82% మేర వార్షిక వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 2,390 యూనిట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో మొత్తం 4,360 లగ్జరీ హౌసింగ్ యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఈ త్రైమాసికంలో ఢిల్లీ, ముంబైతో సహా పలు నగరాలు ఇళ్ల అమ్మకాలలో ఆధిపత్యం చెలాయించాయి. విలాసమైన ఇళ్ల సెగ్మెంట్లో 4 కోట్లు అంతకంటే ఎక్కువ ధరున్న యూనిట్లు అధిక డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్ కాలంలో అధిక ఇళ్ల కొనుగోలు పెరిగాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ గోయింగ్ ఫర్ 3 BHK హోమ్స్. అండ్ అట్ ద సేమ్ టైం విల్లాస్ కూడా డిమాండ్ పెరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా కస్టమర్స్కి క్లబ్ హౌస్లో వర్క్ స్టేషన్స్కి స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాము, వర్క్ స్టేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. సో దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా దే కెన్ హ్యావ్ దట్ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ విత్ ఇన్ ద కమ్యూనిటీ అని. మన ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ప్రైజెస్ తక్కువ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ హ్యావ్ అన్ అవుటర్ రింగ్ రోడ్. మనకు ఇండియాలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద సిటీస్ డోంట్ హ్యావ్ కంప్లీట్ అవుటర్ రింగ్ రోడ్. మనకు అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కంపేర్డ్ టు అదర్ సిటీస్ వీఆర్ ఫార్ బెటర్. ఈ ఆస్పెక్ట్లో పీపుల్ వాంట్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్. నాట్ ఓన్లీ తెలుగు ఉభయ రాష్ట్రాల ప్రజలు కాకుండా నార్త్ ఇండియన్స్ ఆల్సో దే వాంట్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్ బికాస్ దే ఆర్ గెటింగ్ అట్ బెటర్ ప్రైస్, ద బెటర్ అమ్యూనిటీస్ అట్ బెటర్ ప్రైస్. కస్టమర్స్ అంటే విల్లా కస్టమర్స్ విల్లా సెగ్మెంట్లో విల్లాకు ఉంటారు, అపార్ట్మెంట్స్కి హై రైజ్ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు.
బట్ మరి ఇంకా ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తే పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ విల్లాస్. కొంతమంది విల్లాస్ ఉన్నారు, కొంతమంది సింగిల్ ఫ్లోర్లో పెద్ద సైజ్ ఫ్లాట్స్ కావాలని అనుకుంటున్నారు. సో రెండింటికి డిమాండ్ ఉంది. అపార్ట్మెంట్స్లో కూడా మనం వెరీ గుడ్ స్పెసిఫికేషన్స్, ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అన్నీ ఇచ్చాము. అండ్ ఎక్సలెంట్ లొకేషన్లో ఉన్నాయి, అన్ని ఓఆర్ఆర్కి ఎగ్జిట్కి పక్కనే ఉన్నాయి. ఈ లగ్జరీ ప్రాజెక్ట్స్ కూడా డిమాండ్ పెరిగింది కోవిడ్ తర్వాత. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది మన పెద్దల సామెత. మనిషి జీవితంలో ఈ రెండు ఎంతో ముఖ్యమైన విషయాలు. సొంతిల్లు ప్రతి ఒక్కరి చిరకాల కోరిక, జీవితంలో ప్రధాన లక్ష్యం కూడా. అలా అని ఇల్లు కొనుగోలు అంత తేలికైన పని కాదు. ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలన్నా బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుని అవసరాలు, స్థలానికి సంబంధించిన అనుమతులు, ఇలా ప్రతి ఒక్కటి ప్రధానమైంది. సమాజంలో తమకంటూ ఆవాసం కోసం కొందరు ఇల్లు కొనుగోలు చేస్తే మరికొందరు భవిష్యత్ అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. ఒక్కోసారి అక్రమార్కుల బారిన పడి తాను సంపాదించిన డబ్బు, సమయాన్ని వృధా చేసుకుంటారు. తక్కువ ధరలో వస్తోందని ముందు వెనుక ఆలోచించుకోకుండా కొనుగోలు చేసి మోసపోతుంటారు. మరి మీ పెట్టుబడికి ఖచ్చితమైన భరోసా ఉండాలంటే ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం రెరా ప్రకారం డెవలపర్లు వారి ప్రాజెక్టులకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. అలాగే కొనుగోలుదారులకు ప్రాజెక్టు వివరాలు తెలియచేసేటప్పుడు అదే నంబర్ చెప్పాలి. కరపత్రాలు సహా వివిధ రూపాల్లో చేసే వాణిజ్య ప్రకటనల్లోనూ అదే నంబర్ ఉందో లేదో సరిచూసుకోవాలి. ఈ వెబ్సైట్లో ప్రమోటర్లు, బిల్డర్లకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. వారిని సంప్రదించేందుకు కావలసిన సమాచారంతో పాటు గత 5 ఏళ్లలో వారి ప్రాజెక్టుల వివరాలు కూడా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల బిల్డర్ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. అలాగే ప్రాజెక్టు పేరు, రకం, చిరునామా, వైశాల్యం, ధృవీకరించిన సంస్థ, పార్కింగ్ ఏరియా, ప్రాజెక్టు స్థితి, ప్రాజెక్టు అంచనా వ్యయం, ఎప్పటికి పూర్తవుతుంది వంటి వివరాలు కూడా రెరా సైట్లో బిల్డర్లు పొందుపరచాల్సి ఉంటుంది. వీటిని బట్టి బిల్డర్ లేదా డెవలపర్ల విశ్వసనీయతను అంచనా వేయవచ్చు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు లభించాయో లేదో కూడా సైట్లో ముందే చెక్ చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బిల్డర్ సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా ఇల్లు కొనే ముందే ఈ సమాచారాన్నంతా సేకరించి పెట్టుకుంటే మంచిది. తర్వాత ఏవైనా ఇబ్బందులు తలెత్తినా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ వివరాలు రెరా సైట్లో లేనట్లయితే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. బిల్డర్లు వారి కంపెనీకి సంబంధించిన ఆర్థిక స్థితిగతుల్ని ముందే తెలుసుకోవాలి. అలాగే కొనుగోలుదారుల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత చేతులెత్తేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అసలు ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా, ముందు చెప్పినట్లుగా సరైన మన్నికతో పూర్తి చేస్తారా అన్న విషయాలు పూర్తిగా బిల్డర్ ఆర్థిక స్థితిగతులపైన ఆధారపడి ఉంటుంది. బిల్డర్ గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టు వివరాలను కనుక్కొని వాటిని నేరుగా సందర్శించాలి. తద్వారా బిల్డర్ విశ్వసనీయత, సామర్థ్యం తెలుస్తుంది. కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలు రకాల వసతులు, నాణ్యత వివరాలు, సాంకేతికత అంశాలు ఆ ప్రాజెక్టుల్లో సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. అలాగే అక్కడి కొనుగోలుదారులు ఆ బిల్డర్తో వారికున్న అనుభవాలను కూడా పంచుకునే అవకాశం ఉంది. సామాజిక, వార్తా ప్రసార మాధ్యమాలు, ఫేస్బుక్, ట్విట్టర్లో ఇప్పుడు అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటోంది. ఇలా ప్రాజెక్టుకు సంబంధించి ఆయా బిల్డర్లు పోస్ట్ చేసే సమాచారాన్ని పరిశీలించాలి. వాటి కింద కామెంట్లను కూడా చూడడం వల్ల ఏమైనా లోపాలుంటే తెలిసిపోతుంది. గతంలో వారి వద్ద ఇల్లు కొన్నవారు ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రాజెక్టుకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటారు. అందులో ఇచ్చిన సమాచారం మనకు చెప్పిన వివరాలతో సరిపోల్చుకొని చూడాలి. ఇంటిని ఎప్పుడూ తొందరపాటుతో కొనుగోలు చేయకూడదు. కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలు రకాల వసతులు, నాణ్యత వివరాలు, సాంకేతికత అంశాలకు చట్టబద్ధత ఉంటుంది. లోపాలుంటే వీటిని ఆధారంగా చూపి న్యాయం పొందవచ్చు. ఆయా కరపత్రాలు, ప్రకటనలపై ఖచ్చితంగా రెరా నంబర్ ఉండాలి. నిర్మాణ ప్లాన్ను కొనుగోలుదారుని ప్రమేయం లేకుండా వ్యాపారి మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఒకదానికి అనుమతి తీసుకుని మరో విధంగా నిర్మిస్తుంటారు. ఒకవేళ మార్పు చేస్తే కొనుగోలుదారుడికి ఆ సమాచారం ఇవ్వాలి. లేకపోతే వారు రెరాలో ఫిర్యాదు చేయవచ్చు. రెరా యాక్ట్ అనేది మెయిన్లీ కన్జ్యూమర్స్కి ప్రొటెక్షన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. ప్రతి బిల్డరు ఎవరైనా ఫ్లాట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, ఏది అమ్ముతున్నా కానీ వారు కంపల్సరీగా రేరాలో రిజిస్టర్ చేయాల్సిందే. వారు చేసిన తర్వాతనే సేల్స్ మొదలు పెట్టాలి. సో ఇది ఏ కన్జ్యూమర్ అయినా మీరు దయచేసి ఫస్ట్ రేరాలో రిజిస్టర్ అయి ఉన్నారా లేదా, ఆ ప్రాజెక్ట్ రిజిస్టర్ అయి ఉందా లేదా, అది మీరు కనుక్కున్న తర్వాతనే మీరు ఆ ప్రాజెక్టులోకి
మీరు అడ్వాన్స్ ఇవ్వడం కానివ్వండి, లేకుంటే ఫర్దర్గా ప్రొసీడ్ కావడం కానివ్వండి మీరు చేయాలి. రేరా అనేది ఏంటంటే ఎవరైనా ఏ బిల్డర్ అయినా ఫస్ట్ మున్సిపల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత రేరా అథారిటీస్ దగ్గర రిజిస్టర్ చేయాలి. రేరా అథారిటీస్ అన్నీ చెక్ చేస్తారనమాట. ల్యాండ్లో ఎన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దానికి ఆర్కిటెక్ట్ ఎవరు, దానికి కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ రేరా అథారిటీకి బిల్డర్ సబ్మిట్ చేసిన తర్వాతనే రేరా అథారిటీస్ ఆ ప్రాజెక్ట్కి రిజిస్ట్రేషన్ ఇస్తారు. మీ హార్డ్ ఎర్న్డ్ మనీ ఎక్కడ చాలా సేఫ్గా ఉంటుంది. సో దీంట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కన్జ్యూమర్కి బెనిఫిట్స్ ఏంటంటే, ఒక ఫ్లాట్ మీరు కొన్నప్పుడు 10% అడ్వాన్స్ ఇస్తానే బిల్డర్ కంపల్సరీగా దాన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయాల్సిందే. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది రేరా యాక్ట్. మీరు 10% ఒక 25 lakhsకి ఫ్లాట్ కొంటున్నారు, 2.5 lakhs అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా బిల్డరు పర్చేజరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఎంటర్ అవ్వాల్సిందే. తర్వాత ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, బిల్డర్కి మీరు ఏదైతే పేమెంట్స్ ఇస్తారో 70% అమౌంట్ ఎస్క్రో అకౌంట్లో పెట్టాలి. బిల్డరు అది వేరే ప్రాజెక్ట్కి డైవర్ట్ చేసేదానికి లేదు. వారి డబ్బులు తీసుకొని ఇంకో ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనో, లేకుంటే ఆయన ఇండివిజువల్గా పర్సనల్గా వాడుకోవాలనో ఉండదు. బ్యాలెన్స్ 30% బిల్డరు వేరే వాటికి వాడుకోవచ్చు కానివ్వండి, 70% ఎస్క్రో అకౌంట్లో పెట్టాలి. మూడో బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ప్రాజెక్ట్ డిలే అయితే బిల్డర్ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్జ్యూమర్కి ఇస్తాడో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్జ్యూమర్ దగ్గర కన్జ్యూమర్ పేమెంట్ డిలే అయితే అదే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే పేమెంట్ డిలే అయితే 18% కన్జ్యూమర్ దగ్గర ఛార్జ్ చేసేది, ప్రాజెక్ట్ డిలే అయితే 6% బిల్డరు కన్జ్యూమర్కి ఇచ్చేది. సో అది కూడా లేదనమాట. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇట్స్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ యాజ్ ఫార్ యాజ్ ఇంట్రెస్ట్ ఈస్ కన్సర్న్డ్ ఫర్ బోత్ బిల్డర్ అండ్ ది కన్జ్యూమర్. ఎక్కడన్నా మీకు పర్చేజ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏదన్నా వస్తే రేరా అథారిటీసే వాళ్ళు ఒక కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరం లాగా పెట్టున్నారనమాట. కన్జ్యూమర్ కెన్ కంప్లైంట్ టు ది రేరా అథారిటీ. ఒకవేళ బిల్డరు కానీ అడ్రస్ చేయకుంటే మాత్రం పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి బిల్డర్ మీద. ప్రీ సేల్స్కి కానివ్వండి, ప్రీ లాంచెస్కి కానివ్వండి, అదేదో ప్రైజ్ టెంప్ట్ అయ్యి మనకేదో తక్కువలో వస్తుంది కదా అని ఆలోచించి మీరు పోయి ఏదో అన్రిజిస్టర్డ్ బిల్డర్స్ దగ్గర మాత్రం మీరు దయచేసి కొనబాకండి. మీరు ఫస్ట్ క్వశ్చన్, ఫ్లాట్ కొన్నా, కమర్షియల్ ఏరియా కొన్నా, ప్లాట్ కొన్నా, మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు రేరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా. రేరా రిజిస్ట్రేషన్ ఉన్న తర్వాత రేరా రిజిస్ట్రేషన్ నంబర్ చెప్తాడు మీకు బిల్డరు. అది చూసుకుంటే మీకు 100% ప్రొటెక్షన్. ప్రపంచంలోని అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది అందంగా రూపుదిద్దుకున్న ఇల్లే కావాలి. ఆధునిక జీవన ప్రమాణాల్లో మనుషుల వ్యవహార శైలి, సంస్కృతి, అభిరుచులు, అలంకరణ పద్ధతులు అన్నీ మారిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంట్లోకి రాగానే మనసు ప్రశాంతమైన వాతావరణం కనిపించాలి. ఇంట్లో అత్యంత ముఖ్యమైన గదుల్లో వంటగది ఒకటి. ఇది వరకు ఒక గది ఉంటే చాలు అని అనుకునేవారు. ఇటీవల తడి పొడి పేరుతో 2 వంటగదులు కేటాయిస్తున్నారు. ఈ గదుల్లో వాష్ ఏరియా ఎక్కడుండాలి, రిఫ్రిజిరేటర్, డైనింగ్ హాల్కు చోటు ఎక్కడ కేటాయించాలి, ఇలాంటి వాటిపై నిర్మాణదారులు, ఇంటీరియర్ డిజైనర్లు భారీ కసరత్తే చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో విలాసవంతమైన వంటగదులు, ఇందులో వచ్చిన సరికొత్త పోకళ్లు ఎలా ఉన్నాయి అనే అంశంపై ప్రత్యేక కథనం గృహశోభలో మీకోసం. గృహాలంకరణలో వంటగదికి ఎక్కడలేని ప్రాధాన్యం ఉంటుంది. మాడ్యులర్ కిచెన్లతో గృహశోభ మారిపోతుంటుంది. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త పోకళ్లు వస్తున్నాయి. తడి ఎక్కువగా ఉండే వాటికొకటి, పొడి ఎక్కువగా ఉండే వాటికొకటి అన్నట్లు వినియోగించే పోకడ కనిపిస్తోంది. కొన్ని కుటుంబాల్లో ఇంట్లో పనివారు ఉంటే వారు వంట చేసేందుకు సాధారణ తడి కిచెన్తో పాటు స్వయంగా వంట చేసుకునే అవసరాలు తీర్చుకునేందుకు డ్రై కిచెన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వంటగదులు శాస్త్రీయంగా లేకపోవడంతో గృహిణులు గాయాల పాలవుతున్నారు. వంటగదిలో ప్లాట్ఫామ్ను కుటుంబ సభ్యుల ఎత్తు ఆధారంగా ఏర్పాటు చేసుకోవాలి. స్టవ్ పై పాత్రలో వంట కనిపించక కాళ్లు ఎత్తి చేయాల్సిన పని ఉండదు. పాదాలపై ఒత్తిడి ఉండదు. ప్లాట్ఫామ్ వెడల్పు ఎంత ఉండాలనేది కీలకమే. పాత్రలకు సరిపోయేలా ఉంటే కింద అల్మారాలు సౌకర్యంగా అమరుతాయి. ప్లాట్ఫామ్ పైన అల్మారాలను తగిన ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో తెరిచినప్పుడు తలకు తాకకుండా ఉంటుంది. ప్లాట్ఫామ్ కింద అల్మారాలు చేయించుకునేటప్పుడు అవసరానికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకోవాలి.
వేటిలో ఏ పాత్రలు ఉన్నాయో వెతుకులాట ఉండకూడదు. కిచెన్ అల్మారాల్లో అర్ధరాత్రి పూట వంటగది లైట్ వేయాల్సిన పని లేకుండానే అల్మారాల్లోనే ఎల్ఈడీ లైటింగ్ ఉంటున్నాయి. అవసరమైన వారు వీటిని బిగించుకోవచ్చు. వంటగది మూలల్లో అల్మరాలో స్థలం వృధా కాకుండా లోపల స్టాండ్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. దీంతో సులువుగా బయటికి లాగే వస్తువులు పెట్టి తిరిగి లోపలకు పెట్టవచ్చు. ఎత్తు కూడా మరీ ఎక్కువగా కాకుండా ఇంట్లో అందరికీ అందే విధంగా, ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉండే విధంగా కిచెన్లను డిజైన్ చేయించుకోవాలి. ఎత్తులోని పాత్రల్ని అందుకోవడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని అల్మారాల అమరిక చేసుకోవాలి. అప్పుడే ఆధునిక వంటగదులు అన్ని వయసుల వారికి సౌకర్యంగా ఉంటాయి. వంటగదిలో స్టవ్, సింక్, ఫ్రిడ్జ్ ఈ 3 దగ్గరలో ఉండాలి. చాలా మంది హాల్లో పెడుతుంటారు. ఎప్పుడూ కిచెన్కి దగ్గరగా ఫ్రిడ్జ్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వంటగదిలో స్టవ్లు గోడ వైపు ఉంటాయి. కొందరికి ఇది ఒంటరితనంలా అనిపిస్తుంది. ఇలాంటి వారు గదిలో మధ్యలో ఉండే విధంగా ఐలాండ్ కిచెన్ను ఎంపిక చేసుకోవచ్చు. సో మనం ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం, స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్. ఈ రోజు ఎట్లా చేస్తున్నారు అంటే ఓపెన్ కిచెన్స్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఐలాండ్ కిచెన్. సో ఎట్లా ఉందంటే ఈ కిచెన్లో కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, కలిసి కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు అందరూ. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ మనం చూస్తున్నాం అందరూ ఎంత బిజీ దీంట్లో హాల్లో ఉండరు, కిచెన్లో ఉంటే కిచెన్లో అందరు. కిచెన్ కూడా ఒకటి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే కిచెన్స్ కూడా ఎంత చాలా బ్రహ్మాండంగా తయారు చేసి ఒక ఇంటికి ఒక ఎట్లా హాల్ ఉంటుంది అట్లానే కిచెన్ ఒక సబ్జెక్ట్ ఉన్నాయి ఈరోజు. సో గతంలో మీరు ఇప్పటివరకు చూసారు కిచెన్స్ అన్ని MDFలో ఉంటాయి, ప్లైవుడ్లో ఉంటుంది, మోడ్యులర్ కిచెన్స్ అన్నీ చేస్తారు. ఏదైనా కిచెన్ ఉండని ఇప్పుడు దాంట్లో మన కిచెన్లో రఫ్ అండ్ టఫ్ యూజ్ వల్ల మనం మ్యాక్సిమం మనకి ఎట్లా ఉంటుంది, కాక్రోచెస్ ఉంటుంది, టర్మైట్లు ఉంటుంది, కిచెన్లో మ్యాక్సిమం యూజ్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అని మీకు లైఫ్ టైం మీకు బోరర్, టర్మైట్ అని రాదు. సో ది బెస్ట్ పార్ట్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే మీకు అసలు చదలు లైఫ్ టైం పడదు. అసలు హాల్లో ఉండే భర్త, పిల్లలతో కబుర్లు చెప్తూనే వంట పని పూర్తి చేయవచ్చు. వంటగది అందంగా, శుభ్రంగా ఉండడమే కాదు, సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమే. ప్రమాదవశాత్తు లేచిన మంటలకు తట్టుకోవడం, తడిపడినా పాడవకపోవడం, చెదల సమస్య లేకుండా ఉండే విధంగా మార్కెట్లోకి ఆధునిక వంటగదులు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన వంటగదులు మరింత ఆధునికంగా దర్శనమిస్తున్నాయి. ఇంట్లో ఉండే కొద్ది సమయం వంటగదిలో గడపాల్సి వస్తున్నప్పుడు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఓపెన్ కిచెన్ వైపు మొగ్గు చూపవచ్చు. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఏర్పాటు ద్వారా కుటుంబంతో సమయం గడపడానికి వీలవుతుంది. వంట చేస్తూ అలసిపోయినప్పుడు అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. అత్యధిక సమయం వంటగదిలో గడుపుతున్నది మనవాళ్లేనని గతంలో అధ్యయనంలో తేలింది. వారంలో సగటున ఒక గృహిణి 13 గంటల సమయం వంటగదిలో గడుపుతున్నారు. వాస్తవానికి ఇంకా ఎక్కువ సమయమే ఉంటుంది. కాబట్టి వంటగది ప్రత్యేకంగా కనిపించేందుకు, సౌకర్యంగా ఉండేందుకు ఆధునిక కిచెన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి ఇంటీరియర్స్ విషయంలో గృహిణుల అవసరాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా డిజైన్ చేయించుకోవడం అవసరం అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. వంటగదుల పరంగా వివిధ మార్గాలు అనుసరిస్తే కిచెన్ అందంగా ఉండడంతో పాటు వంట పని చేసేవారికి సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కలల సౌదానికి సరికొత్త సొబగులు అద్దాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నగరంలోని కొన్ని సంస్థలు తమ దగ్గరికి వచ్చిన వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం, తాము నిర్మించిన ఇళ్లను బట్టి, వాటి విస్తీర్ణాన్ని బట్టి వంటగదులను నచ్చిన విధంగా సౌకర్యవంతంగా రూపకల్పన చేస్తున్నారు. మరి ఆధునిక వంటగదులు అవి అందించే సౌకర్యాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటలో తెలుసుకుందాం. దీనికి ఐలాండ్ కిచెన్ చెప్తారండి. సో ఐలాండ్ కిచెన్ అంటే ఇది ఒక ఫిక్స్ ఉంటుంది, ఇది మధ్యలో ఒకటి ఓపెన్ ఉంటుంది, తర్వాత ఇది కూడా ఒక ఫిక్స్ ఉంటుంది. సో ఇది మొత్తం సెట్ వచ్చేసి ఐలాండ్ కిచెన్. ఐలాండ్ కిచెన్ ఇప్పుడు ఎట్లా ఉందంటే పెద్ద కిచెన్లో మనం 4 సైడ్ ఓపెన్ ప్లేస్లో అన్ని కంఫర్టబుల్గా అందరూ ఒక గెట్ టుగెదర్ పెద్ద ఉంటే అందరూ కూర్చొని ఇక్కడ అట్లా మాట్లాడుకోవచ్చు అని, మనం స్పేషియస్గా మనం కిచెన్లో వర్క్ చేయాలంటే చేయవచ్చు. సో మనం ఇప్పుడు మనం రెగ్యులర్ కిచెన్లో చూస్తే అన్ని ఇప్పుడు ఇది దీనికి ఒక టైల్స్ పెడతారు, ఎందుకంటే ఈ స్టోన్ పెడతారు, ఇది కాట్ స్టోన్. సో కాట్ స్టోన్ ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా పెడతారు. కానీ ఇప్పుడు ఈ కిచెన్లో మనం ఎట్లా ఉంటాయంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని మనం పర్సనలైజ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది బ్లాక్ కలర్ ఉన్నాయి, బ్లాక్ కాదు మీకు ఎన్ని నంబర్ ఆఫ్ కలర్స్, ఎనీ కలర్, ఎనీ డిజైన్ అన్ని మనం కస్టమైజ్ చేయవచ్చు. ఇది చూసిన మనం గ్లాస్ షట్టర్ అనండి, గ్లాస్ షట్టర్ విత్ ప్రొఫైల్. లోపల చూస్తే మొత్తం స్టీల్, టోటల్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ గ్లాస్ షెల్ఫ్స్ ఉన్నాయి, దీంట్లో స్టీల్ షెల్ఫ్స్ వస్తుంది. తర్వాత మనం ఇట్లా డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం చేయవచ్చు. దాని తర్వాత అట్లానే ఇవన్నీ షటర్స్ చూడండి, టోటల్ మొత్తం స్టీల్ లోపల. ఇప్పుడు ఈ షటర్ ఉన్నాయి, మూవ్ కింద వచ్చేస్తుంది, ఎట్లా కావాలి అట్లా అన్ని కస్టమైజ్ అనమాట. సో ఇది ఒకటి రెవల్యూషన్ ఉన్నాయి కిచెన్ ఇండస్ట్రీలో. స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ అంటే ఒక రెవల్యూషన్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది సింక్ వచ్చేసి సింక్ ఉంటుంది. సింక్లో మనం రెగ్యులర్ ఇక్కడ అన్ని వాషింగ్, మనం ఇవన్నీ గిన్నెలు వాష్ గీస్ అన్ని చేసిన తర్వాత లోపల మనకు మెయిన్ పార్ట్ ఏంది, ఇక్కడే మొత్తం మనకు సింక్ కింద చూడండి లోపల అంతా స్టీల్. ఇప్పుడు ఇది పుల్ అవుట్ ఉందండి, టోటల్ పుల్ అవుట్స్
తర్వాత ఈ పుల్ అవుట్ చూడండి, ఇది దీంట్లో అన్ని కట్లరీ ర్యాక్, అన్ని గిన్నెలు, ప్యాడ్లు, అన్నీ ఇట్లా పెద్ద స్టోరేజ్, మన అన్ని పెద్ద పెద్ద ప్లేట్లు కానీ మల్టీపర్పస్ యూజ్ అండి. మన ఇష్టం ఎట్లా కావాలి అంటే ప్లేస్ మనకు ఫుల్ యూటిలైజేషన్ బోత్ సైడ్, ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, దాని తర్వాత దాని బ్యాక్ సైడ్ కూడా. మనం రెగ్యులర్ కిచెన్స్లో ఎట్లా ఉంటుంటే కార్నర్ షార్ప్ ఉంటుంది, మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఇట్లా తగులుతుంది. సో దీంట్లో చూడండి, ఈ మీరు అసలు వర్క్ చేస్తే కూడా తగలదు. సో ఇప్పుడు వచ్చేసి ఇది పుల్ అవుట్ అండి, సింగిల్ షటర్ మొత్తం పుల్ అవుట్. ఓపెన్ చేస్తే మొత్తం స్టోరేజ్, టోటల్ పైన నుంచి కింద స్టోరేజ్ మొత్తం ఇట్లా డైరెక్ట్ బయట వచ్చేస్తుంది. మొత్తం పైన కింద 1 2 3 4 5 మరి ఆటోమేటిక్ ఉంటుంది, ప్రెస్ చేసే లోపల వెళ్ళిపోతాయి. సో అన్నీ మన డైలీ ఐటమ్స్ అన్నీ స్టోరేజ్కి పెట్టడానికి చాలా ఈజీ ఉంటుంది. దాని తర్వాత ఇది వచ్చేసి మనం మైక్రోవేవ్ హబ్, చిమ్నీ మైక్రోవేవ్, ఇది ఇన్బిల్ట్. ఇది కూడా మనకి ఎట్లా మీ సైజ్ కావాలి అట్లా. తర్వాత ఈ రోలర్ షటర్ అంతా, ఇది రోలర్ షటర్ అండి. ఇది కూడా ఈ బ్యాక్ సైడ్ ఐటమ్ ఉంటే ఈజీ, మనకు తీయాలి, యూజ్ చేయాలని చాలా ఈజీ ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్. సో ఇది కూడా మనం కస్టమైజ్ చేసి ప్రతి ఏదైనా మీరు ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేస్తే అదే ఫ్రిడ్జ్ ప్రకారం మనం ఇది బాక్స్ తయారు చేసి దీని లోపల పెట్టేస్తాం. ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్కి ఫినిష్ అని మనం అనుకున్నాం. సో ఇది ఫినిషెస్ చూడండి, స్టెయిన్లెస్ స్టీల్లో ఎన్ని ఫినిషెస్ వస్తాయని ఒక ఫస్ట్ టైం రెవల్యూషన్ అండి. ఇవన్నీ చూస్తే అసలు ఈ ఆంబ్రే ఫినిష్ పైన నుంచి కింది చూస్తే ఒక డార్క్, ఒక లైట్ అట్లా ఉంటుంది. సో దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అండి. ఒక చిన్న స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనుకోండి, 1 బెడ్రూమ్ ఫ్లాట్ నుంచి మీకు ఒక 50,000 1 lakh స్క్వేర్ ఫీట్ బంగ్లా వరకు ఈ కిచెన్ సెట్ అవుతుంది. సో ఈ దీంట్లో బడ్జెట్ కూడా మీకు ఎట్లా అంటే మీకు ఒక 3 లక్షల రూపాయల నుంచి కిచెన్ స్టార్ట్ అయ్యి అన్లిమిటెడ్ కిచెన్, మీ సైజ్ ఎట్లా ఉన్నాయి, కిచెన్ది పెద్ద సైజ్ ఉన్నాయి, ఆ ప్రకారంలో సైజులో మనం అన్ని సెట్ చేసి కొటేషన్ ఇస్తాం అట్లా. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.